ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో అండి. సో న్యూ ఇయర్ అయితే వచ్చేసింది కదండి అందరికీ. ఐ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేసేది నుమాయిష్ ఎగ్జిబిషన్ కదండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. సో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే January 1 రోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 1 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి February 15 అనమాట. సో ఎగ్జాక్ట్ టైంకే ఇది మనకి స్టార్ట్ అయిపోయింది. ఏం డిలే లేకుండా ఎగ్జాక్ట్గా ఎవ్రీ ఇయర్ జరిగేటట్టే జరుగుతుందన్నమాట. సో దీని టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 4 PM నుంచి నైట్ 10:30 వరకు ఉంటుందండి వీక్ డేస్లో. అండ్ వీకెండ్స్ అయితే అప్ టు 11 PM కూడా ఉంటుందన్నమాట. బట్ 4 PM నుంచి అని అఫీషియల్ టైమింగ్స్ చెప్తారు, కానీ కొంచెం మనం ఒక 1-2 hours ముందు వెళ్ళినా కూడా టికెట్స్ ఇస్తారు అండ్ మనం లోపలికి ఎంట్రీ అయ్యి షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా మంచి మంచి స్టాల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలెక్షన్స్, ట్రెండీ కలెక్షన్స్, మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ లెంతీ వీడియో ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ని 2 partsగా డివైడ్ చేశానండి. ఈరోజు అయితే మీతో part 1 వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ part 2 వచ్చేసి మండే రోజు మీతో షేర్ చేస్తానండి. సో లెంతీ వీడియో, చాలా కలెక్షన్ ఉంది. సో అన్నీ కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో మ్యాక్సిమం నుమాయిష్ ఎగ్జిబిషన్ కలెక్షన్ అంతా నేను నాకు వీలైనంత వరకు అయితే షూట్ చేసి మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ లైక్స్ అనేవి ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఇది ఇంకా పబ్లిక్లోకి ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. చాలా ఎక్కువ మెంబర్స్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతనే వీడియో చూడడం అనేది కంటిన్యూ చేయండి. ఇది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్ చేయండి. నేను ప్రతి ఒక్క మెసేజ్కి, కమెంట్కి రిప్లై అనేది ఇస్తానన్నమాట. అండ్ లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో ఈ part 1 వీడియోలో ఏంటంటే నేను బెడ్షీట్స్, కర్టెన్స్కి సంబంధించిన స్టాల్స్, తర్వాత కాశ్మీరీ స్టాల్స్ అండ్ అలాగే కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అలా ఉంటాయి కదండి, వాటితో పాటు మనకి చికెన్ కారీ డ్రెస్సెస్ ఉంటాయి, అలాగే బనారసి శారీస్, తర్వాత జామ్దాని శారీస్, ఇంకా చాలా కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. ఇంకా హోమ్ నీడ్స్, కుకింగ్ నీడ్స్కి సంబంధించిన ఇలా చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న స్టాల్ నేమ్ వచ్చేసి, ఇది పెద్ద షాప్ అనమాట. అంకిత్ అని, వీళ్ళకి హైదరాబాద్లో స్టోర్ కూడా ఉంది. నేను అది కార్డు కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి. ఇక్కడ మనకి కార్పెట్స్తో స్టార్ట్ చేస్తే బెడ్షీట్స్, డబుల్ కాట్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్షీట్స్, కంఫర్టర్స్, తర్వాత ప్రీమియం బెడ్షీట్స్, ఇలా చాలా మంచి కలెక్షన్ ఉందండి. వీళ్ళు ఇంకా కొత్త కొత్త లోడ్ అనేది తీసుకొస్తున్నారనమాట. ఇంకా సర్దాలి. ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ 90% సర్దే ఉంది, అయినా ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది తీసుకొస్తున్నారనమాట. చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే అజంతా గేట్ ఉంటుంది కదండి, అజంతా గేట్ నుండి మనం ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ దగ్గర మనం చెక్ చేయించుకుంటాం కదా, అలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రీమియం కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే ఒకసారి చెక్ చేయొచ్చు. బెడ్షీట్స్ కొన్ని ఏంటంటే buy 1 get 1 ఫ్రీ ఉందన్నమాట. డబుల్ కాట్వి అంటే 1100కి 2 ఉన్నాయన్నమాట. buy 1 get 1 అంటే 2 వస్తాయి 1100కి. సో అలా కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ మనకి బెడ్షీట్స్తో పాటు కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయండి. విండో కర్టెన్స్ అవనివ్వండి, డోర్ కర్టెన్స్, తర్వాత బాల్కనీ సైడ్ వేసుకునేవి ఉంటాయి కదా పెద్ద పెద్ద కర్టెన్స్, క్వాలిటీ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి, ప్రైజెస్ కూడా నాకైతే రీజనబుల్ అనిపించాయి అనమాట. అండ్ కంఫర్టర్స్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చిందండి. మంచి మంచి క్యూట్ ప్రింట్స్తోని బాగున్నాయన్నమాట. నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అజంతా గేట్ నుండి ఎంటర్ అయ్యానండి. సో అజంతా గేట్ నుండి ఎంటర్ అయిన తర్వాత మీరు స్ట్రైట్గా చూస్తే కంప్లీట్గా కాశ్మీరీ స్టాల్స్ ఉంటాయన్నమాట. సో కాశ్మీరీ స్టాల్స్ అయితే ఎన్ని ఉన్నాయోనండి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 స్టాల్స్ ఉంటాయండి, ఓన్లీ డ్రెస్సెస్ అండ్ శారీస్కి సంబంధించినవి. అవి కాకుండా డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి, మోర్ దాన్ 50. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మోర్ దాన్ 30 స్టాల్స్ అలా ఉన్నాయన్నమాట.
అసలు చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిన షాప్లోనే కొనకుండా కొంచెం ఒకసారి స్టాల్స్ అన్ని పక్కపక్కనే ఉంటాయి కాబట్టి కలెక్షన్ చూస్తూ ఎక్కడైతే మీకు బాగా నచ్చింది అనిపించిన దగ్గర పర్చేస్ చేయండి. ఇక్కడ డ్రెస్సెస్ వచ్చేసి మనకి 1500 నుండి స్టార్ట్ అండి. 3 పీస్ సెట్, అది రెడీమేడ్ ఉన్నాయి మనకి, అలాగే అన్స్టిచ్డ్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వాటితో పాటు షాల్స్ కూడా ఉన్నాయండి. షాల్స్లో ఏంటంటే నార్మల్ క్వాలిటీవి ఉన్నాయి, ప్యూర్వి ఉన్నాయన్నమాట. నార్మల్ క్వాలిటీ షాల్స్ అయితే ఏంటంటే మనకి 700-1000 నుంచి ఉన్నాయి. అండ్ ప్యూర్ పష్మీనా షాల్స్ అంటారు కదా, అవి ప్యూర్ అనమాట. అవైతే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 5000 నుండి చెప్తున్నారు, అప్ టు 20,000 వరకు కూడా ఉన్నాయన్నమాట ఒక షాల్ ప్రైస్ వచ్చేసి. సో అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ టాప్స్ ఉన్నాయి, టాప్స్ కూడా మనకి 750-800 అలా చెప్తున్నారు. అండ్ డిస్కౌంట్ చేస్తానని చెప్పారు. ఎలాగూ మనకి ఎగ్జిబిషన్స్ అంటే ప్రైజెస్ ఎలాగూ కొంచెం ఎక్కువే ఉంటాయండి. మనం హాఫ్ ప్రైస్ నుండి బార్గెనింగ్ చేసి మంచి ప్రైస్కి తీసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళు చెప్పిన ప్రైస్కి అస్సలే కొనొద్దు. అలాగే మనం అక్కడే పక్కపక్కనే సిమిలర్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి 2-3 ప్లేసెస్లో ఎంక్వైరీ చేసుకొని మనకు నచ్చిన దగ్గర కలెక్షన్ ఎక్కడ బాగుంది, ప్రైస్ ఎక్కడ తక్కువ పడుతుంది అనేది చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. కాశ్మీరీ స్టాల్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. టాప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే వింటర్ జాకెట్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వింటర్ జాకెట్స్ కలెక్షన్స్ కూడా 550 నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. కొంచెం ప్యూర్ లెదర్లో వచ్చే జాకెట్స్ మంచి ప్రీమియం ఉన్నాయి అయితే 6000, 4000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు 2 రకాలుగా దొరుకుతాయండి. కొన్ని ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కాశ్మీరీకి సంబంధించిన మనకి డ్రెస్సెస్, శారీస్, షాల్స్ అలా ఉన్నాయి. అండ్ కొన్ని ఏంటంటే ప్యూర్ క్వాలిటీతో వచ్చిన శారీస్, షాల్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో మనకి ఎలా నచ్చితే అలా పర్చేస్ చేయొచ్చు.
ఇక్కడ మనకి డ్రెస్సెస్ శారీస్తో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ కాశ్మీరీ హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో వచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో లెదర్ బ్యాగ్స్ పైన మనకి ఆరి వర్క్ అని ఉంటుంది కదండి, వాళ్ళ స్పెషల్ వర్క్ హ్యాండ్ మేడ్ అనమాట. సో హ్యాండ్తో చేసిన వర్క్తో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మామూలుగా స్లింగ్ బ్యాగ్స్తో పాటు నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి స్టాల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 70 to 80% వరకు అయితే మనకి ఓపెన్ అయ్యాయండి. బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా సెట్ చేసుకుంటున్నారు చాలామంది. మీరు ఒక 1 week తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే మటుకి ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు స్టాల్స్ అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. సో మీరు షాపింగ్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. కాశ్మీర్ నుండి మనకి మెయిన్గా ఇక్కడ స్టాల్స్ పెట్టిన వచ్చేసి డ్రెస్సెస్, శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. అంటే అన్ని ప్లేసెస్లో సిమిలర్గానే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, తర్వాత స్పైసెస్. సో ఇవన్నీ ఉన్నాయి. ప్రైజెస్ కూడా మన దగ్గర ఎంత ప్రైస్ ఉంటుందో అలాగే ఉన్నాయి. బట్ క్వాలిటీ వైజ్ అయితే చూస్తే నాకు చాలా బాగా అనిపించాయి అనమాట, ప్యూర్ క్వాలిటీ లాగా అనిపించాయి. అండ్ ఇక్కడ కాజు అలా చూస్తే ఏంటంటే మనకి 1000 kg, 1200 kg ఉన్నాయి. పిస్తా అయితే 1500 kg ఉన్నాయి. అలాగే స్పైసెస్ మనకి రెగ్యులర్గా ఇక్కడ ఎలా ప్రైస్ ఉంటుందో అలాగే ఉన్నాయన్నమాట. సో మనకి నట్స్తో పాటు డ్రై నట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్లైసెస్ లాగా చేసి కంప్లీట్గా డ్రై చేసి మనకి అమ్ముతుంటారు కదా, సో అలాంటివి కివి, పైనాపిల్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. టూటీ ఫ్రూటీ, తర్వాత ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. బెర్రీస్లో కూడా మనకి బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ అండ్ వాటితో పాటు మనకి డేట్స్ ఉంటాయి కదండి, డేట్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అలా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం ఇక్కడ కాశ్మీరీ స్టాల్స్వే ఉన్నాయండి మనకి స్పైసెస్కి అండ్ డ్రై ఫ్రూట్స్కి. అండ్ అవి కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రై మ్యాంగో జెల్లీస్ అవి కూడా ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసే చిక్కీస్ ఉన్నాయి. సో మనము డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ప్యూర్ క్వాలిటీలో కావాలి అంటే ఇక్కడ మీకు క్వాలిటీ టేస్ట్ చూసి తెలిసిపోతుంది కదండి, టేస్టింగ్కి ఇస్తారు కాబట్టి. క్వాలిటీ నచ్చితే కనుక కొంచెం ప్రైజెస్ మనం తగ్గించమని అడిగితే బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ప్రైజెస్ తగ్గిస్తారు. సో మంచి క్వాలిటీ మనం తక్కువ ప్రైజెస్లో ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. అండ్ వాటితో పాటు ఈ స్టాల్ వచ్చేసి బీహార్ నుండి వచ్చిన స్టాల్ అనమాట. ఇక్కడ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ శారీస్ అయితే బాగా నచ్చాయండి. అంటే మంచి సాఫ్ట్ మెటీరియల్తో ఉందన్నమాట. నేను ఒక శారీ ఓపెన్ చేయించి కూడా చూపించాను. ప్రైస్ వచ్చేసి 1800 అలా చెప్పారనమాట. నాకైతే ఈ రస్టిక్ ఆరెంజ్ షేడ్ ఉంది కదండి, సో ఈ ఆరెంజ్ షేడ్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఒకసారి అయితే ఓపెన్ చేయమని చెప్పాను. శారీ క్వాలిటీ అయితే మంచి సాఫ్ట్గా ఉందండి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. వీళ్ళ దగ్గర నాకు డ్రెస్ మెటీరియల్స్ కంటే కూడా ఈ శారీస్ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయన్నమాట. లాంగ్ స్ట్రైప్స్ వచ్చినవి ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్, జామ్దాని శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఈ స్టాల్లో అయితే ప్యూర్ జామ్దాని శారీస్, బెంగాల్ కాటన్ శారీస్ ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. అది అంటే సింగిల్ పళ్ళు వేస్తే మనకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, కానీ మనం నార్మల్గా ప్లీట్స్ పెట్టి కట్టుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి. మంచి మంచి కలర్స్ అనమాట. లావెండర్, తర్వాత మంచి ప్యూర్ రెడ్,
అండ్ మంచి పేస్టల్ కలర్స్, పేస్టల్ గ్రీన్ ఉంటుంది కదా, సో అలాంటి కలర్స్, మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. నాకైతే క్వాలిటీ అయితే మంచి సాఫ్ట్గా బాగుంది అనిపించింది. ప్రైజెస్ కూడా మనకి ఆల్మోస్ట్ 1500 నుండి స్టార్ట్ చేస్తే 3000 వరకు కూడా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నాకు బాగా నచ్చిన స్టాల్ వచ్చేసి బనారసి స్టాల్ అనమాట. ఇక్కడ ఏంటంటే బనారస్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే మనకి 3 పీస్ సెట్ ఉంటుంది కదా, అవి మనకి ప్రైస్ వచ్చేసి 3000 నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్యూర్ బనారసీ డ్రెస్సెస్ అనమాట. వాటితో పాటు శారీస్ ఉన్నాయి. ఇందులో బనారస్ శారీస్ ఏంటంటే సెమీలో ఉన్నాయి, ప్యూర్ క్వాలిటీలో ఉన్నాయి. ప్యూర్ క్వాలిటీలో అయితే మనకి 10,000 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ కొన్ని శారీస్ ఏంటంటే 5,000 to 8,000 రేంజ్లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. ప్యూర్ కతాన్ శారీస్ ఉన్నాయి, కంప్లీట్ బ్రొకేడ్ వచ్చేసి, అండ్ నార్మల్ సింపుల్ అక్కడక్కడ మనకి బూటీస్ లాగా వస్తాయి కదా, అలాంటి శారీస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ బనారసి శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి. అంటే మంచి మంచి బ్రైట్ కలర్స్ తీసుకొచ్చారు అండ్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చారనమాట. అంటే ఒకేలాంటి మోడల్ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా డిఫరెంట్ మోడల్స్లో కలెక్షన్ అయితే బాగా పెట్టారండి. ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే ఇంకా సర్దుతున్నారు. ఇంకొక 2 days వరకు అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ స్టాల్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చాలా బాగున్నాయి బనారస్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా నాకు బాగా నచ్చాయండి. అండ్ ఈ ప్యూర్ కతాన్ శారీ చూడండి ఎంత బాగుంది. ఇది 10,000 అని చెప్పారనమాట. ఇందులో కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి. మంచి బ్రైట్ పింక్, బ్లాక్, మజంతా పింక్ అంటారు కదా, అది రెడ్ కలర్, మంచి బ్లూ షేడ్, నేవీ బ్లూ షేడ్, అలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ వాటిపైన డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయన్నమాట. ప్యూర్ కతాన్ శారీస్ అని చెప్పారు. అండ్ నాకు ఇక్కడ గ్రే కలర్ శారీ అయితే బాగా నచ్చిందండి. ఇవన్నీ కంప్లీట్గా ఆల్ ఓవర్ బ్రొకేడ్ వస్తుందన్నమాట. బనారసి శారీస్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందరికీ చాలా ఇష్టం ఉంటుందన్నమాట ప్యూర్ బనారసి శారీస్ అంటే. సో ఇక్కడైతే నాకు పర్టికులర్గా కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. బనారస్కి సంబంధించిన స్టాల్ అయితే నాకు ఇది ఒకటే కనిపించింది. అంటే ఇంకా చాలామంది స్టాల్స్ పెట్టాల్సినవి ఉన్నాయని చెప్పాను కదండి. ఇంకా చాలామంది స్టాల్స్ ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారనమాట. సో మీరు ఒక 1 week తర్వాత వెళ్తే కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాల్స్ అన్ని రెడీ అయిపోతాయి. మీరు షాపింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి రాజస్థానీ ఫుట్వేర్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. మంచి కలెక్షన్ ఉందన్నమాట. జెంట్స్కి కూడా చాలా బాగుంది కలెక్షన్, అలాగే లేడీస్కి కూడా మంచి కలెక్షన్ ఉందన్నమాట. ప్యూర్ లెదర్లో ఉన్నాయి. అండ్ మనకి మంచి పార్టీ వేర్ కావాలంటే కూడా ఇక్కడ కలెక్షన్ ఉంది. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగుందండి. ఇదంతా కిడ్స్ కలెక్షన్. వాళ్ళ ఫుట్వేర్ కూడా ఎంత క్యూట్గా బాగున్నాయో, మంచి పార్టీ వేర్ ఉన్నాయన్నమాట. సో మంచి పంజాబీ డ్రెస్సెస్ వేసినప్పుడు రాజస్థానీ స్టైల్లో రెడీ చేయాలన్నప్పుడు ఇలాంటి ఫుట్వేర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న లెదర్తో చేసిన ఫుట్వేర్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంతకుముందు వెళ్ళినప్పుడు ఇలాంటి లెదర్ రాజస్థాన్ ఫుట్వేర్ అయితే నాకు కనిపించలేదు. బట్ ఈసారి అయితే మంచి కలెక్షన్ వచ్చింది. అది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉందన్నమాట.
1200, 1600 అలా ఉన్నాయి. అండ్ ప్యూర్ పార్టీ వేర్ ఫుట్వేర్ కూడా మనకి ఆల్మోస్ట్ 2000 రేంజ్ వరకు కూడా ఉన్నాయండి. జనరల్గా రాజస్థానీ ఫుట్వేర్ ఏవైనా కూడా మనకి ఫ్లాట్ ఫుట్వేర్ ఉంటుంది కదండి, బట్ ఈసారి మనకి హీల్తో వచ్చిన ఫుట్వేర్ కూడా వచ్చిందనమాట. బాగున్నాయి అవి కూడా. మనకి 2000 బిలో అయితే పార్టీ వేర్ వచ్చేస్తాయండి. అంటే వాళ్ళు 1500 నుండి 2000 రేంజ్లో పార్టీవేర్ ఫుట్వేర్ అయితే చెప్తున్నారు. సో అది ఎలాగో హై ప్రైజే ఉంటుంది. మనం కొంచెం వాళ్ళని అడిగి బార్గెనింగ్ చేసి తక్కువ ప్రైస్కి తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఈ రాజస్థానీ ఫుట్వేర్లో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఫుట్వేర్ కూడా ఉన్నాయండి. వాటితో పాటు పార్టీవేర్ ఫుట్వేర్ ఉన్నాయి, జెంట్స్కి కూడా ఉన్నాయి, అలాగే కిడ్స్కి కూడా ఉన్నాయన్నమాట. జెంట్స్కి కూడా మంచి షూ మోడల్లో వచ్చినవి, కట్ షూ మోడల్ అంటాం కదా, సో అలాంటి మోడల్లో జెంట్స్కి కూడా ఉన్నాయి. అండ్ మంచి వర్క్తో వచ్చిన పార్టీవేర్ ఫుట్వేర్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. అంటే బ్రైట్ కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్, అండ్ అలాగే పేస్టల్ కలర్స్ ఉంటాయి కదండి, సో అలాంటి కలర్స్లో కూడా మంచి కలెక్షన్ ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. అవి ఆల్మోస్ట్ ఒక 800, 1000 ఆ రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. పార్టీవేర్వి ఏవైనా సరే అప్ టు 2000 వరకు చెప్తున్నారు హైయెస్ట్. అండ్ నాకు ఈ శాండిల్ మోడల్ ఏదైతే ఉందో ఇది బాగా నచ్చిందనమాట. మనకి హీల్తో వచ్చిందనమాట. జనరల్గా ఫ్లాట్ ఫుట్వేర్ కాకుండా హీల్తో వచ్చింది, బాగుంది క్వాలిటీ. అది మనకి 1600 ఆర్ 1800 ఆ రేంజ్లో చెప్పారండి. బట్ క్వాలిటీ కానివ్వండి, దాని డిజైనింగ్ కానివ్వండి చాలా బాగుంది. స్టాల్లో ఏంటంటే మనకి కంప్లీట్గా 100 రూపీస్ కలెక్షన్ అండి. బయట వైపు ఉన్న కీ చైన్స్ అవన్నీ ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి చిన్న సైజు స్లింగ్ బ్యాగ్స్ పార్టీ వేర్, ఇవి 350 అలా చెప్పారు. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. గోల్డెన్ కలర్, సిల్వర్ కలర్, రోజ్ కలర్, సో రోజ్ గోల్డ్ అంటాం కదా, రోజ్ గోల్డ్ కలర్, వాటితో పాటు కంప్లీట్గా పర్ల్స్తో వచ్చిన కలెక్షన్ అండ్ యాంటిక్ కలెక్షన్ అలా ఉన్నాయండి. చిన్న సైజ్ అయితే 350 అండ్ పెద్ద సైజ్ అయితే 500 రూపీస్ అలా ఉందనమాట. ఈ పర్ల్స్తో వచ్చినవి అండ్ ఈ యాంటిక్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే బాగుందండి. అంటే ఫింగర్ రింగ్స్ అవ్వనివ్వండి, ఇయర్ రింగ్స్ అవ్వనివ్వండి, అలాగే మనకి యాంటీ టార్నిష్ బ్రేస్లెట్స్, కడాస్ ఉంటాయి కదండి, ఆ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుందనమాట. ఆ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. అండ్ మనకి ఈ కడాస్ టైప్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న గవ్వలు కలర్స్ వచ్చి ఉన్నవి, అవి అయితే 100 రూపీస్ అని చెప్పారండి ఏదైనా సరే. అలాగే ఈ బ్రేస్లెట్స్, కడాస్ కూడా ఇక్కడ యాంటిక్ కలెక్షన్తో పాటు కంప్లీట్గా యాంటీ టార్నిష్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. చైన్స్, ఇయర్ రింగ్స్, తర్వాత ఫింగర్ రింగ్స్, ఇలా చాలా ఉన్నాయండి. ఇక్కడ నాకు యాంటీ టార్నిష్ కడాస్ ఇంకా ఫింగర్ రింగ్స్ బాగా నచ్చాయండి. ఈ కడాస్ ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. జనరల్గా మనం ఆన్లైన్లో బుక్ చేస్తే 400, 350 ఆ రేంజ్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఏదైనా సరే 100 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఫింగర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ప్రైజెస్. సో ఫింగర్ రింగ్స్లో ఏంటంటే మంచి మంచి స్టోన్స్ వచ్చిన యాంటీ టార్నిష్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్గా గోల్డెన్ షేడ్లో వచ్చిన కడాస్ ఉన్నాయండి. రోజ్ గోల్డ్లో వచ్చిన కడాస్ ఉన్నాయండి. అలాగే కంప్లీట్ గోల్డెన్ షేడ్లో వచ్చిన కడాస్ ఉన్నాయి.
అండ్ ఫింగర్ రింగ్స్ కూడా కంప్లీట్ రోజ్ గోల్డ్ కలర్లో వచ్చిన ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, కంప్లీట్ గోల్డ్ కలర్లో వచ్చిన ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, షేడ్ వచ్చేసి సిల్వర్ కలర్ షేడ్లో వచ్చినవి ఉన్నాయి. మంచి ప్యూర్ స్టోన్స్ ఉంటాయి కదండి, మంచి బ్రైట్గా ఉన్న స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చినవి ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బాగుందండి ఇక్కడ కలెక్షన్ అయితే. నాకు ఫింగర్ రింగ్స్ది బాగా నచ్చింది అండ్ కడాస్ది కూడా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి థాయిలాండ్కి సంబంధించిన స్టాల్ అని చెప్పారండి. థాయిలాండ్ డ్రెస్సెస్ బాగున్నాయి, అంటే కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. సో 1000-1200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఫుల్ లెంత్ ఫ్రాక్స్, తర్వాత 2 పీస్ సెట్, 3 పీస్ సెట్తో పాటు షర్ట్స్ మోడల్లో కూడా ఇక్కడ కలెక్షన్ బాగుందండి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి లేడీస్కి షార్ట్ టాప్స్ అండ్ జెంట్స్కి కూడా టాప్స్ ఉన్నాయన్నమాట, టీషర్ట్స్ మోడల్. సో ఇవన్నీ 250 రేంజ్ నుండి స్టార్ట్ చేస్తే 450 రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ క్వాలిటీ అయితే నాకు హౌజరీ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి. షార్ట్ టాప్స్ అయితే లేడీస్కి చాలా బాగున్నాయి, అంటే కలెక్షన్, కలర్స్, డిజైన్స్, మోడల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది కాశ్మీరీ స్టాల్స్ అండ్ చికెన్ కారీ కుర్తీ స్టాల్స్ కదండి. ఇక్కడ చికెన్ కారీ కుర్తీ స్టాల్స్ కూడా చాలా పెట్టారండి. మోర్ దాన్ ఒక 20 స్టాల్స్ కంటే ఎక్కువే ఉన్నాయి, మోర్ దాన్ 30 ఉండుంటాయి. చికెన్ కారీ కుర్తీస్ అంటే అంతకుముందు జనరల్గా ప్యూర్ కాటన్లో, రేయాన్లో అలా వచ్చేవి కదండి. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా చేంజ్ చేశారనమాట. ప్యూర్ కాటన్ అండ్ రేయాన్తో పాటు కోటా ఫ్యాబ్రిక్ పైన వస్తున్నాయి. అండ్ వాటితో పాటు మనకి చందేరి క్లాత్ పైన, తర్వాత ఆర్గన్జా మోడల్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన కూడా మనకి చికెన్ కారీ వర్క్తో వచ్చిన కుర్తీస్ అయితే ఉన్నాయండి. ప్రైజెస్ వచ్చేసి మనకి 450, 550 అలా. షార్ట్ టాప్స్ అయితే 450, 550 చెప్తున్నారు. లాంగ్ టాప్స్ అయితే ఒక ప్రైజ్ 550 ఆ రేంజ్లో చెప్తున్నారు. అండ్ టాప్ విత్ బాటమ్ వచ్చే 2 పీస్ సెట్ అయితే 750 నుండి 1000 వరకు చెప్తున్నారు. అంటే దాని క్వాలిటీని బట్టి, ఆ మెటీరియల్ని బట్టి ఉన్నాయన్నమాట ప్రైజెస్. అండ్ కొన్ని స్టాల్స్ వీళ్ళు ఎలా పెట్టారంటే ఆల్ అండర్ 400 అనమాట. సో 400 రూపీస్ అని పెట్టారు. అందులో మనకి డిఫరెంట్ కలర్స్తో కుర్తీస్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టారనమాట. ఇలా ఏంటంటే 400 రూపీస్ది ఒక హ్యాంగింగ్ది, తర్వాత 600 ఒకటి అండ్ 500 ఒకటి, ఇలా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో సపరేట్ హ్యాంగింగ్స్ పెట్టారనమాట. సో మనకి ఈజీ అనమాట ప్రైస్ తెలుసుకోవడము. అలాగే దీనికి ఏంటంటే మళ్ళీ బార్గెనింగ్ ఉండదన్నమాట, ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. ఇలా డైరెక్ట్ కాస్ట్ పెట్టినవి ఏవైనా సరే, వేరే వాటిపైన మాత్రం మనకి ప్రైస్ అనేది డిస్కౌంట్ అవుతుంది అండి. తప్పకుండా మనము ప్రైస్ అనేది డిస్కౌంట్స్కి అడిగి మరీ తీసుకోవాలి.
సో ఈ కంప్లీట్ చికెన్ కర్రీ కలెక్షన్ కూడా బాగుందండి ఈసారి. రెగ్యులర్గా వచ్చే మోడల్సే కాకుండా చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన చికెన్ కర్రీ వర్క్స్తో వచ్చిన కుర్తీస్, లాంగ్ కుర్తీస్, షార్ట్ టాప్స్ అండ్ 2-piece సెట్స్, అలాగే కిడ్స్కి సంబంధించినవి కూడా మనకి చికెన్ కర్రీ కుర్తీస్, డ్రెస్సెస్ కూడా చాలా ఉందండి కలెక్షన్. ఈ స్టాల్లో వచ్చేసి మనకి కంప్లీట్గా హోమ్ నీడ్స్ అండి. అంటే మనకి స్టోరేజ్ బాక్సెస్, బకెట్స్, స్టూల్స్, స్టీల్ బౌల్స్, ప్లేట్స్, అలాగే మనకి వాటర్ బాటిల్స్, స్ట్రెయినర్స్, మనకి వుడెన్ యుటెన్సిల్స్, వుడెన్ స్పూన్స్, స్పాచులాస్, ఇలా ఒక్కటని కాదండి, చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్. మనకు ఒక ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో ప్లాస్టిక్లో చూసిన కలెక్షన్ ఏంటంటే మనకు కొంచెం క్వాలిటీ అనేది నాకు చాలా ఆర్డినరీగా అనిపించిందండి. బట్ స్టీల్లో ఉన్న ఏవైనా సరే యుటెన్సిల్స్ కొంచెం క్వాలిటీ బాగున్నాయి. ఇందులో కూడా ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉందండి. స్టీల్లో కూడా కొంచెం తక్కువ ప్రైజ్ ఉన్నవి ఏంటంటే క్వాలిటీ నార్మల్గా ఉంది, కొంచెం మంచి ప్రైజ్ ఉన్నవి ఏంటంటే క్వాలిటీ అనేది బాగుంది. అలాగే క్యాస్ట్ ఐరన్కి సంబంధించినవి, షీట్ ఐరన్కి సంబంధించిన కుక్వేర్, అలాగే మనకి స్టోరేజ్ బాక్సెస్లో అయితే ప్లాస్టిక్లో వచ్చిన స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయండి. అంటే ఆర్గనైజర్స్ అలా ఉంటాయి కదా, అలాగే మినీ డస్ట్బిన్స్ అనమాట. 130 రూపీస్ ప్రతి ఒక్కదానికి. ఇక్కడ ఏంటంటే ప్రైస్ అనేది దానిపైనే మెన్షన్ చేస్తుందండి. సో మనం మళ్ళీ దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది కనుక్కోవాల్సిన పనే లేదు. ప్రతి ఈచ్ అండ్ ఐటమ్ పైన మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేస్తుంది. అలాగే ఇదంతా ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట, ఇక్కడ ఏమీ డిస్కౌంట్ అనేది లేదు. సో ఈ ఒక్క స్టాల్కి వెళ్తే మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. సో వీటికి సంబంధించిన స్టాల్స్ 2 ఉన్నాయండి, అవి కూడా పక్క పక్కనే ఉన్నాయి. బట్ నాకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న ఈ స్టాల్ ఉంది కదండి, ఇందులో కలెక్షన్ బాగా నచ్చింది. దీని పక్కన ఉన్న దాంట్లో ఏంటంటే కలెక్షన్ కొంచెం మినిమలిస్టిక్గా ఉందన్నమాట, తక్కువ ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి అండ్ క్వాంటిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి.
స్టాల్లో ఏంటంటే కంప్లీట్ హౌజరీ కలెక్షన్ లాగా ఉందన్నమాట. కిడ్స్కి సంబంధించిన నైట్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, కార్డ్ సెట్స్ కానివ్వండి, నైట్ డ్రెస్సెస్ కానివ్వండి, ఇక్కడ కలెక్షన్ బాగుంది. మంచి మంచి క్యూట్ ప్రింట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఏమంటారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ప్రింట్స్ అయితే నాకు ఎస్పెషల్గా చాలా బాగా నచ్చిందండి. సో టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ సేమ్ ప్రింట్స్తో ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. నైట్ డ్రెస్సెస్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంది ఇక్కడ. అండ్ వీటితో పాటు మనకి కాటన్ టవల్స్ అవనివ్వండి, తర్వాత మనకి నాప్కిన్స్ ఉంటాయి కదా కిచెన్లో యూజ్ చేసేవి, తర్వాత మనకి ఏదైనా పిల్లలకి లంచ్ బాక్స్లో ఒక నాప్కిన్ వేసి పెట్టాలి అనుకుంటే అలాంటివి, వాటితో పాటు టవల్స్ ఉంటాయి కదండి, టర్కీ టవల్స్, కాటన్ టవల్స్, ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. టర్కీ టవల్స్, కాటన్ టవల్స్ ప్రైజెస్ కూడా 250, 150 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. పిల్లలకి ఏంటంటే స్పెషల్గా ప్రింట్స్ ఉన్నవి, కిడ్స్కి సంబంధించిన ప్రింట్స్ ఉన్న నాప్కిన్స్, టవల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్. ఇదండి నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2 వీడియో ఏంటంటే మండే రోజు నేను పబ్లిష్ చేస్తానండి. సో తప్పకుండా పార్ట్ 2 వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అనేది ఇస్తానన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.